నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 8. SKLNS అమృతవల్లి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు పుట్టపర్తి జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ నెల 14న హోలీ పండుగ సందర్భంగా సెలవు మంజూరు చేసినప్పటికీ తమ రిక్వెస్ట్ మేరకు కళాశాల తరగతులు యథావిధిగా నిర్వహించినట్టు విద్యార్థినులు వినతి పత్రంలో పేర్కొన్నారు. హోలీ సందర్భంగా తమ ఒత్తిడి కారణంగానే ప్రిన్సిపాల్ వెంకటపతి హోలీ సంబరాలు జరుపుకున్నారని విద్యార్థినులు వెల్లడించారు. తామే మొదట ప్రిన్సిపాల్ వెంకటపతి మీద బురద జల్లామని విద్యార్థినులు తెలిపారు. తామందరూ హోలీ సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో కొందరు తమకు తెలియకుండానే వీడియో చిత్రీకరించి వైరల్ చేశారని విద్యార్థినులు వాపోయారు. తమ వీడియో చిత్రీకరించి వైరల్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎలాంటి తప్పు చేయని తమ ప్రిన్సిపాల్ వెంకటపతిపై అనవసరంగా కేసు నమోదు చేశారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. మా సార్ దగ్గర ఏం తప్పు లేదు సార్. తప్పు లేకోకుండా కూడా కావాల్సి చేసిన కుట్ర సార్. ఇది వేరే వాళ్ళు చేసిన కుట్రతో సహా మా పిల్లల జీవితం ఇది చేసినారు సార్. వాళ్ళు మా పిల్లలది తప్పు లేదు సార్. ఇప్పుడు ఏదో హోలీ జరుపుకున్నారు, అది కావాల్సి చేసిన పని సార్. అది లేదు, పెద్దోళ్ళకి లేదు, వాళ్ళకేమంత ఇది సార్. ఈ పిల్లలు ఎవరో పక్కన వాళ్ళు చేసినారు సార్. ఆ విషయం అయితే మా పిల్లలది తప్పు లేదు సార్. మాకు క్షమించి మా సార్ని విడుదల చేసింది సార్. మేము SKLNS అమృతవల్లి కాలేజ్ కదిరి నుంచి వచ్చాము ఇక్కడికి పుట్టపర్తి SP ఆఫీస్కి. ఇక్కడ మా సార్ మీద అన్యాయంగా కేసు పెట్టారు. ఇంకొకసారి SP మేడంకి రిక్వెస్ట్ చేస్తూ ఆ కేసు ఎంక్వైరీ చేసి నిజానిజాలు తెలుసుకొని మా సార్ మీద ఉన్న కేసుని కొట్టివేయాలని కోరుకుంటున్నాము మేడం. కాలేజ్ నుంచి కదిరి అమృతవల్లి కాలేజ్ నుంచి వచ్చాము. మా సార్ని అన్యాయంగా వేరే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. మాకు న్యాయం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు ఏం జరిగిందంటే మా సారు గవర్నమెంట్ హాలిడే ఇవ్వడంతో మా సారు హాలిడే ఇవ్వాలి అనుకున్నారు సార్. కానీ మేము రిక్వెస్ట్ చేయడంతో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి మేము రిక్వెస్ట్ చేయడంతో సారు ఒప్పుకున్నారు పెట్టుకుందాం కాలేజ్. ఆ రోజు మార్నింగ్ సారు మేడం ఏమో ప్లంబింగ్ వర్క్ ఉంటే కాలేజ్లో చేసుకుంటా ఉంటే కానీ మేము లాక్కొని వచ్చాం సార్ని ఆడటానికి. లాక్కొని వచ్చిన సమయంలో సరదాగా ఆడుకోవడం జరిగింది. మేము సారు మేడం కూడా ఉన్నారు సార్. సార్ వైఫే అక్కడ ఆ మేడం కూడా ఉన్నారు సార్. అందరూ కలిసి సరదాగా ఆడుతున్న సమయంలో మాకు తెలియకుండా చుట్టుపక్కల వాళ్ళు మా వీడియో తీయడంతో ఆ వీడియోని వాళ్ళకు కావాల్సిన వీడియో మాత్రమే ఆ క్లిప్ని యాడ్ చేసి వైరల్ చేయడం జరిగింది. అక్కడ ఎవరో కంప్లైంట్ ఇచ్చి మా ప్రమేయం లేకుండా మా వీడియోస్ తీసి వైరల్ చేసే హక్కు ఎవరిచ్చారు సార్ వాళ్ళకి? అందులో మా సారు అలాంటి వాడు కాదు. మా సార్ మా తండ్రికి కూతురికి ఉన్న బాండింగ్ మా సార్కి మాకు ఉంది. ప్లీజ్ మా సార్కి బెయిల్ కేసు కొట్టేయాల్సిందిగా కోరుతున్నాం.